నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారు. ఎప్పుడు బాగుంటారు. అంటే మిమ్మల్ని చూసినా, మీ సినిమాలు చూసినా, లేకపోతే మీరు చేసిన వర్క్ అంతా చూసిన తర్వాత ఏంటంటే, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. దాని ద్వారా ఏంటంటే, మేమందరం కూడా బాగుంటాం అన్నమాట యాక్చువల్‌గా. సో, మీరు బాగుంటే మేము బాగున్నట్టే థ్యాంక్ ఆబ్వియస్‌గా. యూ. థ్యాంక్ యూ. అయితే మీరు ఇంత జర్నీ ఉన్న మీరు చాలా రియాలిటీ షోస్‌కి ఆఫర్స్ వస్తా ఉంటాయి. చేయండి, చేయండి అంటారు. బట్ 'ఆట' అనే రియాలిటీ షోకి ఎందుకు జడ్జ్ కింద యాక్సెప్ట్ యాక్చువల్లీ చేశారు? ఫస్ట్ నిహారిక నాకు హ్మ్. ఫ్యామిలీ చాలా సంవత్సరాలు తెలుసు. సో, ఐ ఫెల్ట్ ఫీమేల్ ప్రొడ్యూసర్ హ్మ్. వీ హ్యావ్ టు బి సపోర్టివ్ బికాజ్ నేను ఒక ప్రొడ్యూసర్‌గా స్టార్ట్ చేసేటప్పుడు నేను ఎంత కష్టాలు చూసానో నాకు మాత్రం తెలుసు. బికాజ్ హ్మ్. హౌ దే ట్రీట్ యాజ్ విమెన్ చాలామంది మాట్లాడతారు. విమెన్ అంటే పవర్, విమెన్ అంటే శక్తి, విమెన్ అంటే అలా ఇలా అంట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ లైఫ్ అండ్ రియల్ టైమ్, హ్మ్. ఎవ్రీథింగ్ ఫర్ అస్ ఇస్ అ ఫైట్. పిక్చర్ టు యాక్ట్ ఇస్ అ యెస్. ఫైట్. హ్మ్. లైక్ వీఆర్ ఫైటింగ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఓకే. ఐ థింక్ నేను అనుకునేది ఏంటంటే, విమెన్ షుడ్ నాట్ ఫైట్ టు ప్రూవ్ ఎనీథింగ్. హ్మ్. వీ షుడ్ జస్ట్ బీ అవర్ సెల్వ్స్. మేములాగా ఉండాలి. హ్మ్. దాట్ షుడ్ బి అప్రిషియేటెడ్. హ్మ్. వెన్ షీ స్టార్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ ఆల్వేస్ వాచ్డ్, నేను ఎప్పుడు చూసుంటాను. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ అందుకే తను అడిగింది. అస్సలు నేను చేయను. ఐ డోంట్ రియాలిటీ షోస్ ఇస్ నాట్ ఫర్ ఎనీథింగ్. నాకు ఇష్టం లేదని కాదు. టైమ్ ఇస్ అ ఫ్యాక్టర్ నాకు. బికాస్ ఐమ్ ఇన్ని సినిమాస్ యాక్ట్ చేస్తున్నాను, ప్రొడ్యూస్ చేస్తున్నాను, యెస్. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇదంతా ఉంది. బట్ దట్ ఈస్ సెపరేట్, దిస్ ఇస్ సెపరేట్. బట్ హ్మ్. ఇందులో వచ్చి నేను ఇలా యాక్సెప్ట్ చేసి వచ్చిన తర్వాత ఐ సీ సచ్ ఫ్యాంటాస్టిక్ టాలెంట్, హ్మ్. సూపర్ టాలెంట్, అమేజింగ్ అమేజింగ్. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి, నాలాగా కొంచెం లైక్ సీనియర్స్ యంగ్, యెస్. ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ ప్లస్ నిహారిక, మేమందరం వాళ్ళని ఒక ప్లాట్ఫామ్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేటప్పుడు యూ కాంట్ అండర్స్టాండ్ దేర్ ఫీలింగ్. యెస్. ఇప్పుడు ఇప్పుడు చెప్పడం చాలా ఈజీ, ఓ హ్మ్. దే ఆర్ వెరీ హ్యాపీ. కాదు, వాళ్ళ లోపల ఉన్న ఆ హంగర్ ఉంది కదా, ఆ హంగర్లో వాళ్ళు గెలవడం, అది చూడడం చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఇస్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ద పీపుల్ ఆల్సో. యెస్ మ్యామ్. అంటే మీరు మాకు టీవీల్లో చూస్తుంటేనే ఒక్కోళ్ళొచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని ఏడుస్తుంటే మాకు చాలా అనిపిస్తుంది. ఇంగా మీకు ఆన్ ద స్పాట్ ఉంటారు కాబట్టి మీకు ఇంకా ఆర్గానిక్‌గా, యా, జెన్యూన్‌గా షూర్. కనెక్ట్ అవుతారు. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నారు ఎనీథింగ్ ఈజ్ ఫైట్ ఫర్ వుమెన్ అని. అయితే మీరు షోలో కూడా ఒక మాట అన్నారు. విష్ణుప్రియ ఏడుస్తుంటే వి షుడ్ నాట్ క్రై ఫర్ మెన్, మెన్ హ్యాస్ టు క్రై ఫర్ వుమెన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటిది? కొంచెం ఫెమినిజం వైపు ఉంటారా? లేకపోతే అది ఎలా తీసుకోవాలి దాన్ని? నాకు ఈ ఫెమినిజం ఇదంతా నాకు తెలీదు. తెలియదండి. ఒక ఆడదానిగా నేను చేయగలిగిన పనులు ఒక మగాడు చేయలేదు. హ్మ్. సేమ్ థింగ్ మగాడి చే చేయగలిగిన పనులు మేము చేయలేము. హ్మ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ పవర్. మన పురాణంలో ఆదిశక్తి అన్నారు. యెస్. సో వీ ఓన్లీ టాక్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ అ ట్రూత్. హ్మ్. నేను ఆయన కన్నా సుపీరియర్, ఆ మగాడి కన్నా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ అట్ ఆల్. హ్మ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ రెస్పెక్ట్. యెస్. రెస్పెక్ట్ ఉండాలి. ఏడవడం ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. హ్మ్. అండ్ మా వీక్నెస్‌ని చూస్తే అడ్వాంటేజ్ తీసుకునే ఒక ఒక స్పేస్‌కి వెళ్ళిపోతాం. హ్మ్. సో ఐ సే, వై యూ క్రై? డోంట్ క్రై. యెస్. ఓకే. జడ్జిమెంట్స్ ఇస్తున్నప్పుడు అంటే ఈ రియాలిటీ షోలో యాస్ ఎ పార్ట్ అయినప్పుడు జడ్జి కింద వచ్చినప్పుడు ఆ సీట్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్సెస్ చూస్తుంటే వీళ్ళని ఎలా జడ్జ్ చేయాలి అని అదే స్ట్రెస్ ఉంటదా మైండ్ మీద? లేదంటే గనక మీ పాత రోజుల్లో మీరు డాన్స్ చేసినవి అవి గుర్తొస్తా ఉంటాయా? లేదు, లేదు, లేదు. ఆ రోజులు డాన్సింగ్ ఇప్పుడు చేసే కంపారిజనే లేదు. ఐ థింక్ ఆఫ్టర్ 80s, 90s డాన్సింగ్ చాలా మారిపోయింది. యెస్. ఇప్పుడు నేను బిగినింగ్ స్టేజ్‌లో చేసే అప్పుడు చేసే పిక్చర్స్, ఇప్పుడు అదే హీరో, లైక్ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, హ్మ్. నాగార్జున గారు, అండ్ లేటర్ వెన్ అల్లు అర్జున్, ప్రభాస్ అండ్ రామ్ చరణ్, రామ్ ఎన్టీఆర్. చరణ్ వాళ్ళందరూ వచ్చారు. సో ద డాన్సింగ్ చేంజ్డ్, హ్మ్. బట్ ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ కన్సిస్టెంట్. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు వరశంకర ప్రసాద్‌లో చేశాడు. ఓ మై గాడ్! దిస్ ఇస్ సూపర్, టూ గుడ్, ఏమనిపించింది మీకు? ఫెంటాస్టిక్. యాహ్! నాకు ఆ! నేను ఎప్పుడు ఆయనతో చెప్తూనే ఉంటాను, ఫర్ యూ కామెడీ ఇస్ ఫెంటాస్టిక్. హ్మ్. బికాస్ కామెడీ అంటే ఐ థింక్ హీస్ గాట్ దట్ పెక్యూలియర్ టైమింగ్. టైమింగ్. సో ఐ ఫీల్ అదంతా చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ నాట్ అ కాంపిటీషన్. వాళ్ళ
యంగ్స్టర్స్ ఇలా చేస్తున్నారు మేము చేయాలి. ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్స్ అ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇట్ డస్ గ్రేట్ థింగ్స్ టు యువర్ హెడ్. మరి మీకు కూడా ఒకప్పుడు మీరు చెప్పిన 80s ఏదైతే ఉందో 90sలో డ్యాన్స్ అంటే చిరంజీవి గారి పక్కన రాధిక గారు ఉన్నా కూడా ఆ ఇది ఉండేది. చాలా హిట్ సాంగ్స్ మీ ఇద్దరు కూడా డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. సో మీకు వాటిలన్నిటిని చూసినప్పుడు మీకు ఇప్పటి వరకు మీ కెరీర్లోనే టఫెస్ట్ అనిపించిన డ్యాన్స్ మూవ్స్ ఏంటి? నేను భరతనాట్యం డాన్స్ చేయమంటే అప్పుడే టఫ్ నాకు, అస్సలు నాకు తెలీదు. సో నేను ఒక పిక్చర్లో వయ్యారి బామలు వగలమారి బతులలో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, Yes. శ్రీదేవి, నేను మీరు అబ్బా ఒక భరతనాట్యం సాంగ్లో నన్ను చంపేశారు. నేను శ్రీదేవి దగ్గర ఏడుస్తాం, శ్రీ చెయ్యి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి నాకు తెలియదు, అండ్ షీ విల్ హెల్ప్ మీ. అండ్ బట్ మాకన్నా అప్పుడు ఎన్టీఆర్ గారు చాలా కోపం వచ్చింది, ఏంటి నాకు అసలు డాన్స్ మూమెంట్, ఆ సాంగ్లో ఆయన మూమెంట్ లేదు, మూమెంట్ లేదు. ఆయన చాలా ఏంటి ఇది పిచ్చి పిచ్చిగా ఉంది, అసలు మాకు లేదా డాన్స్. సో ఆఫ్టర్ ఎవ్రీ షాట్ ఆయన మ్యూజిక్ పెట్టి ఆయన డాన్స్ చేస్తారు. He danced better than me also. I was like feeling bad. అయ్యో బాబు ఏంటిది, బట్ అంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారు. Yeah, because that is enjoying themselves. Yes. It is not for anything. You have to appreciate ఒక హ్యూమన్ ఎమోషన్ ఎలా వర్క్ చేస్తుందని. ఫర్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి చిరంజీవి గారితో చేసినప్పుడు మీకు కాంపిటీషన్ ఇచ్చేవారా, ఆయన మీకు, మీరు ఆయన కాంపిటీషన్ ఇచ్చేవారా? అదంతా అప్పుడు థింక్ చేసే అసలు టైం లేదు, బికాస్ అప్పుడు ఫాస్ట్గా జరుగుతుంది కదా. సో 2 days 3 days 2 days 3 days సాంగ్ ఖతం. సో వెళ్ళి డాన్స్ చేయడం కడకడకడ. సో వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ డూయింగ్ ద మూమెంట్, కాంపీట్ చేయాలి. ఆ మైండ్ సెట్ అస్సలు నాకు లేదు, ఆయన కూడా లేదు. వీ వర్ లైక్ ఓన్లీ లెట్స్ డూ ద బెస్ట్, ఇలా చేయి, నువ్వు ఇలా చేయి. యూనో వీ యూస్ టు హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్. అయితే మేడం, కమింగ్ టు దిస్, అంటే మొన్న మీరు ఒక ఎపిసోడ్లో మీరు వేసిన పంచెస్కి వాళ్ళు హడలిపోయారు. అది మీరు అన్నారు కదా, వాళ్ళ రామ్ ప్రసాద్ అండ్ సుధీర్ జరిగిన తర్వాత భయపడిపోయారు వాళ్ళు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి. అదంతా రియాలిటీ షో కాబట్టి అది అంటే మీరు స్పాంటినిటీగా తీసుకున్నారా, అది ముందే తెలుసా? లేదండి, డైరెక్టర్ వచ్చి అన్నారు నేనేదో చేస్తున్నాను మేడం, కొంచెం కోప్పడా డన్ అని చెప్పేసి చాలు, మీకు ఇంటిస్తే చాలా అంతే. సో అది అదే ఎక్స్ప్లెయిన్ అయ్యి ఐ కుడ్ సీ ఎవ్రీబడి ప్యానికింగ్, ఏంటి ఇంత కోపం వచ్చింది అండ్ ఐ వాస్ వెరీ, ఐ సెడ్ బాబు ఇన్ని సంవత్సరాలు యాక్ట్ చేసి ఇది కూడా కన్విన్సింగ్గా చేయలేకపోతే మరి నేను ఏంటి. సో బట్ ఇట్ వాస్ గుడ్ ఫన్, బట్ ఇట్ టుక్ దెమ్ ఫుల్ డే దాని నుంచి, ఆ భయం నుంచి బయట. అప్పుడు దాకా నాతో చాలా హాయిగా సదాగా మాట్లాడతారు సుధీర్. తర్వాత మేడం అంటూ ఆయన చూస్తున్నారు, ఇది కోపంగా ఉన్నారా లేకపోతే నవ్వుతూ చెప్తున్నారా, ఒక డౌట్ వస్తుంది. బట్ నిహారిక కూడా నాకు తెలిసి ఆవిడ కూడా అసలు తెలియదు, భయపడిపోయి సీత అమ్మో పోయింది, నా షో పోయింది, ఇప్పుడు రాధికారు వెళ్ళిపోతారు, అంతే అయిపోయింది, ఫినిష్డ్. బట్ అంతే, అది మీరు అన్నట్టు ఇన్ని సంవత్సరాలు చేస్తే అది కూడా కన్విన్సింగ్ చేయకపోతే ఎలా? మరి ఏంటి అంటే యాక్టింగ్ బాగానే చేస్తారు, స్క్రిప్ట్ రాసుకున్నారు చూసారా, స్క్రిప్ట్ బాగా అనిపించింది నాకు. అది స్క్రిప్ట్ నేనే రాసు, అదే అంటున్నా, బాగా అనిపించింది. మీరు స్క్రిప్ట్ రైటర్ కూడా ఉన్నారు. అవును, ఇన్ని సీరియల్స్ తీస్తున్నారు, ఇన్ని ప్రోగ్రామ్స్లో క్రియేటివ్ డైరెక్టర్గా ఉన్నాను. సో అది కూడా రాకపోతే మరి ఏంటి? అంతే మేడం, ఎన్ని సంవత్సరాలు మీరు ఎంత కాలం పాటు ఆడవాళ్ళని అరగంట గంట సేపు మీరు టీవీకి కట్టిపడేశారు అన్ని సీరియల్స్ తోటి. మీ సెట్ మొత్తం చూసినప్పుడు ఈ ఆటా సెట్లో ఎవరిని చూస్తే అరే పాపం అనిపిస్తుంది మీకు? అలా ఎవరు పాపం లేదే, ఎవరిని చూసినా అనిపించట్లేదా? చచ్చా, మాకెందుకు సుధీర్ని చూస్తే అనిపిస్తుంది. మీరే చేస్తారు, వచ్చిన కంటెస్టెంట్లే చేస్తారు, అక్కడ కూర్చున్న కింద వాళ్ళు రీడర్స్ వాళ్ళే, ప్లేయర్స్ వాళ్ళు వేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది కదా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాట్ ఈస్ దేర్ కాంట్రిబ్యూషన్, అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. దట్స్ ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే. ఇదే షోలో మీరు ఒక ఎపిసోడ్లో మీరు అన్నారు, మా కోస్టార్స్ నన్ను చూస్తే భయపడేవారు అని చెప్పి అన్నారు. సో అంటే ఏ విధంగా భయపెట్టేవాళ్ళు, ఎవరు? షార్ట్ గ్యాప్స్లో ఎలా ఉండేది? అందరినేనా? వాళ్ళకి తెలీదు నేను నవ్వుతూ చెప్తున్నానా లేకపోతే సర్కాస్టిక్గా చెప్తున్నానా. వాళ్ళు మాత్రం చూసి ఐ వాజ్ వెరీ బ్యాడ్. అంటే ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండేవారు మేడం. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ డిఫెన్స్ మెకానిజం. సో అందుకనే కొంచెం అంటే రాధికా గారితో ఎవరైనా కూడా కొంచెం అంటే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేసేవారు అనుకోవచ్చా? ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఐ నెవర్ హ్యాడ్ ఒక్క
బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఒక అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనగానే లైక్ అన్కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు ఐ నెవర్ ఫెల్. ఐ ఫీల్ తెలుగు సినిమా హ్యాస్ రేస్డ్ మీ టు ఒక ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చి దే హ్యావ్ అప్రిషియేటెడ్ అండ్ సెలబ్రేటెడ్ మీ. అండ్ ఇప్పుడు దాకా దే డూ దాట్. సో నేను ఐ డిడ్ వన్ షో బంగారం మీకోసం అని అప్పుడు సన్లో. అవును. ఐ టు రిమెంబర్ పీపుల్, నేను ఏదో అన్నాను ఇలా నాకు సున్నుండలు అంటే ఇష్టం, నాకు ఇలా అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నేను చాలా మిస్ చేస్తున్నాను చెన్నైలో. అప్పుడంతా స్విగ్గీ లేదు కదా, సో ఆర్డర్ చేయడానికి కూడా మాకు కుదరదు. సో ఎవరైనా హైదరాబాద్కి వెళ్తే బాబు బాబు నాకు తీసుకురా అలా అనగానే ఎవ్రీ ఎపిసోడ్ నా కోసం నాకు ఇష్టమైనది అందరూ తీసుకొస్తానండి. ఐ వాజ్ వెరీ వెరీ టచ్డ్ బై ద ఒక జెన్యున్ లవ్, ఒక జెన్యున్ ఎఫెక్షన్ నాకు కనిపించింది. సో ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్ ఇట్ హ్యాడ్ గివెన్ మీ వెరీ జీవితం ఒక జర్నీ కదా, ఆ జర్నీలో ఏదైతే బాగుంటుంది అని నాకు ఎప్పుడు నేను ఎందుకు ఇలా వచ్చాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ వాజ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ మై స్పేస్. సో అందరినీ భయపెట్టడం అంత ఓవర్ డ్రామా, బట్ కోపం వస్తుంది. మీరు ఏడిపించడం ఇవన్నీ పక్కన పెడితే ఎవరు ఎక్కువ టీజ్ చేసేవారు మేడం? మిమ్మల్ని ఎక్కువ ఎవరు టీజ్ చేసింది? ఆ సాహసం ఎవరైనా చేసేవాళ్ళు అసలు? నేను ఎవరిని చాలా టీజ్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎవరో టీజ్ చేయడం కానీ ఎక్కువ ఎవరు? నన్ను టీజ్ చేశారంటే మస్ట్ బి ఓన్లీ చిరు, అవునా, చిరంజీవి గారు. ఐ మీన్ ఇన్ ద సెన్స్ దట్ మేమిద్దరూ ఒకేసారి అలా వచ్చేటప్పుడు వి వర్ మోర్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ వాజ్. సో హీ విల్ బులీ మీ అలాట్, ఐ విల్ బులీ హిమ్ అలాట్. బట్ నేను బాగా ఏడిపించానంటే ఎవరిని, నాగేశ్వరరావు గారు. అవును, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఆయన ఏడిపించారు, భయం అనిపించేది కదా? ఫస్ట్ డే అనిపించింది, తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఆయన ఏడిపించారు. అప్పా, వెరీ బ్యాడ్, we were both of us were very bad. I remember Nagarjuna was saying, yeah, your friend has come, go talk to him. And I will only go, where is my hero? నాగేశ్వరరావు గారు, my romantic hero అంటాను. రొమాంటిక్ హీరో. అండ్ శోభన్ బాబు గారు. గారు అబ్బా, ఆయన్ని ఇంకా ఏడిపిస్తారు. అండ్ డాన్సింగ్ అయితే బాబు రెండు అంటారు. బట్ హీ వాజ్ ద మోస్ట్ classiest, చాలా dignified actors I worked with. He was very nice. He was very different. He was ఒక డిఫరెంట్ బ్రీడ్ ఆయన. ఆయన చాలా అలా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా చెడిపోయానండి. 6 తర్వాత 5:30కి అలా అందరినీ చూస్తారు, బాబు అంతే వెళ్ళిపోతారు. సో నాకు అది అలవాటు అయిపోయి ఇప్పుడు డిసిప్లిన్ కదా ఒక రకంగా. నాకు ఇప్పుడు దాకా 6 అందరూ చెప్తారు, ఈ శోభన్ బాబు గారితో యాక్ట్ చేసి ఇలా అయిపోయింది. ఇది 6 o'clock తర్వాత నాకు యాక్టింగ్ రాదు. నేను ఓన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఐ డిడ్ పిన్ని. సో శివకుమార్ గారు నాతో యాక్ట్ చేశారు. ఆయన వచ్చి నన్ను మా అమ్మ ఈ ఒక 3 pages బ్యాలెన్స్ ఉంది, అది ఫినిష్ చేస్తే ఈ సీన్ అయిపోతుంది, కొంచెం నేను ప్రొడ్యూసరు, నా రియాక్షన్ చూడండి, ఇదంతా మీరు ఇంటర్ఫియర్ అక్కడి, నేను యాక్ట్ చేయను అంటే యాక్ట్ చేయను అంతే మా, ఇది మీ ప్రొడక్షన్, ఐ డోంట్ కేర్, నేను వెళ్తాను. ఇది మరీ దారుణం కదా మేడం, మీ ప్రొడక్షన్. నువ్వే ప్రొడ్యూసర్, నాకు తెలుసు, అది మీరంతా చెప్పక్కర్లేదు. అయితే ఐఎమ్ వెరీ ట్రబుల్సమ్. అయితే ఇదే షోలో మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ షోలో చాలా మాట్లాడుతున్నారు మీరు, దాంట్లో ఇంకొక మాట నాకు కాపలేదు, పన్నీకి నేనే డాన్స్ నేర్పించన్నారు, అది నిజమా? అది కామెడీ, బికాజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాను కదా, సో వాళ్ళు హౌ దే వర్ సెట్కి రావడం అలా. అప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లేదంటే వాళ్ళని తీసుకుని డూప్గా పెట్టి యాక్ట్ చేయడం, ఇదంతా అప్పుడు జరిగే టైమ్స్ అంతే. అయితే ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో డాన్సర్స్ చరణ్ కావచ్చు, బన్నీ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్, వీళ్ళలో బెస్ట్ డాన్సర్ చెప్పను, అదంతా నేను చెప్పను. ఈ ఆటకి నేను రాను, ఆ ఆట అక్కడే పెడతాను, ఇక్కడ కాదు. బట్ ఎవ్రీబడి హ్యాస్ అ వెరీ డిస్టింక్టివ్ స్టైల్. ఇప్పుడు బట్ నేను రామ్ చరణ్ దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. హీ గెట్స్ బెటర్ విత్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ బిగినింగ్
ఒక రకంగా డాన్స్ కొంచెం ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉంటుంది. ఆ తర్వాత హీ క్రియేటెడ్ హిస్ ఓన్ స్టైల్. హ్మ్. అండ్ బికాజ్ నాకు ఫాదర్తో చాలా పిక్చర్స్ చేశాను కాబట్టి కొంచెం చిరుగారులాగా సమ్ ప్లేసెస్ విల్ బీ దేర్. ఓకే. బట్ నౌ ఐ సా దిస్ పెద్ది హ్మ్. సాంగ్ చూసేటప్పుడు ఓ మై గాడ్, రై రై అలా రారా. హీస్ డన్ లైక్ అ ఫుల్ ఆమ్లెట్ ట్విస్ట్. అలా తిరిగి పెట్టేశారు ఆమ్లెట్ అంతే. బట్ హీస్ ఫెంటాస్టిక్. అల్లు అర్జున్ ఆఫ్ కోర్స్ ఇస్ ఆల్వేస్ బీన్ ఎప్పుడు బన్నీ వచ్చి మంచి డాన్సరే, దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. బట్ లాస్ట్ వాట్ డిడ్ ఐ సీ పుష్ప 2, ఆ జాతర సాంగ్ అంతా Yes, yes. అమేజింగ్. టు హోల్డ్ దట్ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. And now when I see Varashankar Prasad with Chiru Garu and Venki Garu, it's like a celebration. I felt very happy seeing it. ఎస్ 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 మ్యామ్. అయితే తాయి కెళవితోటి ఎప్పుడు ఒక ఉన్నదాన్ని మీరు బ్రేక్ చేసుకుంటూ వస్తుంటారు. ఈసారి మీరు యూ టుక్ దట్ ఛాన్స్. అంటే హీరోలు ఉంటేనే సినిమాలు, లేదంటే అదే కాదు, కంటెంట్ ఉన్నా కూడా కంటెంట్తో పాటు క్రియేట్ చేయొచ్చని మీరు క్రియేట్ చేసి చూపించారు. ఏది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మిగతా వాటికి ఏంటంటే అవార్డ్స్ వస్తుంటాయి, ఆ బాగుందంటారు కానీ చాలా వాటికి కలెక్షన్స్ రావు. మీరు కలెక్షన్స్, అవార్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మే, మొత్తం ఒక సినిమాకి ఏవైతే రావాలో మొత్తం తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది మూమెంట్? In cinema, you can never guarantee a hit. ఎస్ You don't know. ఎస్ మ్యామ్. You can tell a flop. ఫస్ట్ డే చెప్పొచ్చు. పిక్చర్ రాకముందు కూడా చెప్తారు బాబు వర్కౌట్ లేదు అని, ఆ టాక్ వచ్చేస్తుంది. సినిమాలో మాత్రం ఈ పిక్చర్ బాగాలేదని ఎలా ఆడియన్స్కి ముందుగా తెలుస్తుంది, ఇంతవరకు ఆ సీక్రెట్ ఎవరికి తెలియట్లేదు. బట్ దట్ పిక్చర్ విల్ నాట్ హ్యావ్ అన్ ఓపెనింగ్. ఎంత పెద్ద ప్రమోషన్ చేస్తే కూడా ఏదో ఒకటి వర్క్ అవుతుంది. ఎస్. సో యూ కెన్, నేను వచ్చి దానికి నేను అప్రిసియేషన్ తీసుకోవడం నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. టీమ్ వర్క్. ఆ డైరెక్టర్ వచ్చి ఒక 1.5 years నా ఆఫీస్లో కూర్చొని నన్ను కన్విన్స్ చేస్తున్నాడు, ఈ పిక్చర్ మీరు యాక్ట్ చేయాలని. నేను చెప్పాను ఐ వాంట్ డూ. ఈ తాయి కెలవి గిలివి అంటారు, నేను చేయను. ఇప్పుడు దాకా ఏదో పిన్ని గిన్ని అంటారు, ఇప్పుడు అంతే కెలవి అంటారు. బాబు నాకు వద్దు బాబు, నేను హాయిగా ఉంటాను, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై స్పేస్. అప్పుడు మా ఆయన శరత్ గారు వచ్చి ఈ స్క్రిప్ట్ ఒక రోజు ఏంటి రోజు ఈ బాబు కూర్చున్నాడని, యంగ్ బాయ్ మీలాగా ఉంటారు, కూర్చుని పిలిచి స్టోరీ చెప్పన్నారు. దెన్ హీ కన్విన్స్డ్ మీ. హీ సెడ్ రాధిక, what is this? You need to do this. What a fantastic. I said, I know, but I don't want to do this, Kalavi and all that. Then తర్వాత ఆయన చెప్పిన తర్వాత కొంచెం ఆలోచించాను. దెన్ నేను రోజు నాకు కామెడీ అంటే భలే ఇష్టం. సో ఏదైనా ఒక కామెడీ పిక్చర్ చూస్తూ అలా నైట్ అంటే చాలా రిలాక్స్గా, దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్. అది చూసేటప్పుడు ఐ వాజ్ వాచింగ్ కమల్ గారు ఏదో పిక్చర్ చూసేటప్పుడు ఆయనకి ఎప్పుడో నాకు ఒక మాట అన్నారు, రాధిక ఒక క్యారెక్టర్లో నువ్వు కనిపించకూడదు, ఆ క్యారెక్టర్ కనిపించాలి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ హీ మెంట్ వాజ్ రివర్స్ ఇంజనీరింగ్ లాగా. సో ఐ వాజ్ థింకింగ్ ఓకే, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఐ వాజ్ లుకింగ్ అట్ హిస్ వర్క్, ఆయన చేసే రోల్స్ అన్నీ చూసి హౌ ఒక్కొక్క రోల్లో ఒక డిఫరెన్స్ ఇచ్చేస్తారు. సో ఇన్ మై కెరియర్ ఆల్సో నేను అన్ని పిక్చర్స్లో ఈ పిక్చర్లో ఉన్నట్టు ఆ పిక్చర్లో నేను ఉండను. ఒక చిన్న చేంజ్ ఇస్తాను, క్యారెక్టర్గా ఇస్తాను. ఐ ఆల్వేస్ వర్క్డ్ ఆన్ దట్. దెన్ ఐ థాట్ ఓకే, నేను ఇప్పుడు అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాను అని. దెన్ ఐ సెడ్, నాకు ఈ ప్రాస్థెటిక్స్ చేస్తే ఐ విల్ డూ ద ఫిల్మ్. ఐ వాంట్ టు బీ ద క్యారెక్టర్, నాట్ రాధిక. సో అండ్ అది చేసి ఆ ప్రాస్థెటిక్స్ అది ఒక పెద్ద ప్రాసెస్ అయింది. అదంతా చేసి ఫస్ట్ లుక్ నేను కమల్ సార్ పంపించాను. ఆయన అసలు షాక్ అయిపోయి, సో ఎక్సైటెడ్. హీ వాజ్ సో ఎక్సైటెడ్. హీ సెడ్, ఓ మై గాడ్, ఏ హీరోయిన్ చేయలేదు, నువ్వు చేసావు, యు ఆర్ ద బెస్ట్, అన్ని మాట్లాడినారు నాకు. ఐ వాజ్ వెరీ ఎంకరేజ్డ్ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ యూనో ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పలేము కదా మేడం. ఒక సినిమాలో 10 క్యారెక్టర్స్ చేసిన 10 క్యారెక్టర్స్ చేశారు. సో ఐ గాట్ ఎంకరేజ్డ్. ఆ తర్వాత అది ఇచ్చేసాను. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళాను. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. తగ్ రోల్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సెకండ్ డే పడిపోయారు బికాస్ ఐ వాజ్ వ్యారింగ్ నియర్లీ 15 kilos or 20 kilos వెయిట్ ఇన్ మై బాడీ సూట్. ఓకే, ఏంటి పడిపోయాను, నాకు అర్థం కావట్లేదు. సో ఐ గాట్ అప్, ఐ థాట్ ఐ స్ప్రెయిన్డ్ మై లెగ్ అని అనుకుని ఐ సార్ట్ ఆఫ్
అది మసాజ్ చేసి ఐస్ Yes. పెట్టి ఏదేదో చేశాను. దెన్ ఐ కుడ్ వాక్. Mm. ఇట్ వాస్ చాలా పెయిన్గా అనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోండి అండ్ తర్వాత చూద్దాం అన్నారు. ఒక ఫ్యూ డేస్ గ్యాప్ తీసుకుంటా, వీల్ షూట్ అదర్ వర్క్. వెళ్తే డాక్టర్ సెడ్ ఈ 2 బోన్ ఆ వెయిట్కి ఇలా కలాప్స్ అయిపోయి లోపలికి వెళ్ళి క్రాక్ అయింది. ఆ పీస్ వచ్చేసింది. Yeah. ఐ సెడ్ సో వాట్ నెక్స్ట్ అన్నాను. అంతే కదా. ఆపరేషన్ ఇమీడియట్లీ. ఆపరేషన్ ఓకే. ఆపరేషన్ అంటే రికవరీ పీరియడ్ ఏంటి అని ఒక 2-3 months అవుతుంది. 2-3 months ఫుల్ యూనిట్ ఇస్ దేర్. Mm. ఐ సెడ్ నో డాక్టర్, గివ్ మీ ప్లాన్ బి. Mm. సో ప్లాన్ బి నాకు స్పెషల్ బ్రేసెస్ వేశారు. వేసి ఒక క్రయోథెరపీ మెషిన్ నాకు అరేంజ్ చేసి Okay. ఒక 8 పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాను Per day? పర్ డే. ఐ కుడ్ టేక్ ద పెయిన్. సో ఆ క్రయోథెరపీ మెషిన్లో నాకు కాలు పెట్టి కూర్చుంటాను. టేక్ అనగానే వెళ్ళి యాక్ట్ చేసి, సో మీరు నమ్మరండి, Mm. ఆ పెయిన్ ఇంకొక లెవెల్. షూటింగ్ అవ్వగానే నేను వెళ్ళి సర్జరీ చేసుకొని పార్షియల్ రీప్లేస్మెంట్ చేశాను. అండ్ డాక్టర్స్ అంటారు 1-3 వీక్స్లో యుల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు నాతో ఫుట్బాల్ చేశారు, ఆడారు, నేనే బాల్ అయిపోయాను. బట్ దెన్ ఐ డిసైడెడ్ నో, ఎనీ సర్జరీ, ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇప్పుడు జ్యోతిష్లు అంటారు కదా, యుల్ బీ మంచి టైం అంటే Yes. దట్ ఈస్ ఓన్లీ 40%. Mm. 60% is our work. అవును, మనం చేస్తాం. Okay, that is only guidance. So doctor చెప్పడం, they did good job, fantastic. But to get well, అప్పుడు మోహన్ బాబు గారు వచ్చి he was doing a film with శరత్ గారు, కన్నప్ప. Mm. శరత్ గారు was acting with him. Then he told me, Radhika, physiotherapy అన్నారు. So somehow I took that. I started swimming every day. Oh. I became okay. అంటే ఇప్పటివరకు ఈ అంటే మీరు అలాంటి క్యారెక్టర్ చేయడం రెస్పెక్ట్ చాలా పెరిగింది, కానీ బట్ దానికి మీరు పెట్టిన శ్రమ చూస్తుంటే బిహైండ్ ద సీన్స్ నిజంగా అసలు Yeah. యూ డిజర్వ్ ఎవ్రీ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్ No, యాక్చువల్గా. but all actors, they work hard. బట్ అంటే In a different format. బట్ అదే రోజుకి 5 to 6 పెయిన్ కిల్లర్స్ తీసుకుని అంత పెయిన్తో షూట్ చేయడం అనేది 2-3 That was terrible. And when we saw, అప్పుడు శరత్ అండ్ కమల్ గారు ఈ పిక్చర్ గురించి నాకన్నా వాళ్ళే చాలా ఎక్సైట్ అయిపోయారు. ఎగ్జైట్ అయ్యారు. నాకు అస్సలు ఎక్సైట్మెంట్ లేదు. ఐ వాస్ లైక్, యా గుడ్, ఐ ఫినిష్డ్, ఐఎమ్ డన్, ఎస్. నెక్స్ట్ ప్రాజెక్ట్. బట్ కమల్ గారు నాకు ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. ఈ సెడ్, రాధిక, ఈ పిక్చర్ ఈ పిక్చర్ ఆడాలి, ఆడకపోతే నీకు పేరు వస్తుంది. రాధిక చాలా బాగా చేసింది, తనకు నేషనల్ అవార్డు ఇవ్వాలి, అది ఇవ్వాలి, పద్మభూషణ్ ఇవ్వాలి, అది అందరూ అంటారు. But the talented people were the director, the producer and the other actors. వాళ్ళందరికీ ఒక రికగ్నిషన్ రాదు. సో 16 వయసు ఆ పిక్చర్ ఉంది కదా, అలా హిస్టరీ క్రియేట్ చేస్తున్నట్టు ఈ పిక్చర్ హ్యాస్ టు డూ హిస్టరీ. అండ్ ఆయన మాట నిజం వచ్చింది, ఈరోజు నిజమైంది. నిజమైంది, కరెక్ట్. మీరు మొన్న ఇంతకుముందు నేను చెప్పినట్టు సరస్వతి ఈవెంట్లో ఆ రోజు షాక్ అయ్యాం మేము యాక్చువల్గా. ఎందుకు? మీరు అంటే మీలో టైమింగ్ ఉందని తెలుసు, ఆ రోజు నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. ఛాయా గారు ఒకటి మాట్లాడారు, మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఒకళ్ళనొకళ్ళు. అంటే బయట అనుకుంటాం కదా మేడం రకరకాలుగా ఉంటారని చెప్పి, మీరందరూ అంత కలర్ఫుల్గా అంత కలివిడిగా ఉండడం ఒకటి, అదంతా చూస్తే నాకు అనిపించింది ఇది ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ సినిమా తీస్తే కనుక ఇది 175 ఆడదామనిపించిందా? అలా కాదండి, నన్ను చాలామంది ఆ క్వశ్చన్ అడుగుతారు. నాకు దేర్ నో, ఇది ఒక ప్లాన్ చేసి మేము ఇలా ఉండాలి, మేము ఇలా హ్యాపీగా, దట్స్ ఆల్ ఇన్ ఫిల్మ్స్. మన ఇప్పుడు ఈ ఫిల్మ్స్ జీవితం కలపడం చాలా, ఇట్స్ నాట్, ఐ ఆల్వేస్ ఫీల్ ఆ ఫిల్మ్స్ ప్యాకప్ అనగానే మర్చిపోవాలి, అది ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఫిలిమ్స్ అని కాదు, అంటే ఆవిడ వచ్చి నేను ఆల్రెడీ మీ గురించి చెప్పారు కదా, నన్ను ఇంటర్వ్యూ చాలా సంవత్సరాలుగా ఛాయ గారిని తెలుసు. బట్ యాక్చువల్లీ ఎవ్రీబడి హ్యాస్ అ లైఫ్, ఎవ్రీబడి హ్యాస్ అ జర్నీ. ఆ ఒకరిని అర్థం చేసుకుని ఆ ఎంపతి ఉండడమే చాలా ముఖ్యం. సి, బికాస్ ఆఫ్ 1 person 100 people should not be unhappy కదా, ఆర్ బికాస్ ఆఫ్ దోస్ 2 people I should be unhappy. After 1 year
మేము అలా అలా తిరిగి చూస్తే వాట్ వాజ్ దట్ వేస్ట్ ఆఫ్ టైం అని అనుకోవచ్చు అనిపించవచ్చు. ఎస్. సో ఐ వాజ్ లైక్ నో వీ హ్యావ్ టు క్రాస్ ఆల్ దిస్, ఈ ప్రీ కన్సీవ్ నోషన్, ఇలా ఉండాలి, ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, వాళ్ళని చూసే మేము ఇలా కూర్చోవాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దాట్ Yes. బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అ వెరీ వెరీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఓకే. అండ్ ఐ హ్యావ్ బీన్ త్రూ అ లాట్. ఐ నెవర్ అలాంటి జీవితం ఎవరికి రాకూడదు. అదే మీకు ఈ లైఫ్ని మీరు Maybe లీడ్ that చేస్తున్నారు. everything ఈ జర్నీ వచ్చి నేర్పించడం ఇస్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఆ నేర్పుకునే ఆ వర్డ్స్, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని మా జీవితాన్ని మేము సరి చేసుకోవడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వీ గివ్ టు అవర్ సెల్వ్స్. అయితే ఇప్పుడు దురంధర్ అనే ఒక సినిమా వచ్చింది కదా, సో చాలామంది ఏమంటారంటే అది ఒక ప్రోపగండా ఫిల్మ్ అని అలా మాట్లాడుతున్నారు కదా. యాజ్ ఏ ఫిల్మ్ పర్సన్ కింద మీరు ఆల్రెడీ అది కూడా టచ్ చేసిన ఇచ్చిన వ్యక్తి సార్ కింద. నాకు వచ్చి ఐ వాంట్ టు సీ పిక్చర్ యాజ్ అ ఫిల్మ్. మ్మ్. ఆ తర్వాత వీ కెన్ డిస్కస్, ఓ దిస్ కుడ్ బి ప్రొపగండా, దిస్ కుడ్ బి ఇప్పుడు తాయికెలవి అంటే ఇట్స్ అబౌట్ విమెన్ పవర్, Yes. దాని గురించి మాట్లాడండి. మ్మ్, మ్మ్, మ్మ్. దట్ ఈస్ ప్రొపగండా. Yes. వీఆర్ టెలింగ్ విమెన్ టు బీ పవర్ఫుల్, వీఆర్ టెలింగ్ పీపుల్ టు విమెన్, uneducated women to educated women, be strong, మ్మ్, save for yourself, don't depend on anybody. మ్మ్. ఇంకొక వారు మాకు హ్యాపీనెస్ ఇవ్వలేదు, ఓన్లీ వీ కెన్ గివ్ అస్ అ హ్యాపీనెస్. Yes, కరెక్ట్? yes. That is the biggest message. So Durandar also had its own message మ్మ్. of how people so selfless. మేము ఇంత సేఫ్గా పడుకున్నాం అంటే somebody is sacrificing and doing something Obvious. అని నాకు అదే వచ్చింది. మ్మ్. And I thought it was a very well made film. Music was fantastic. Yes. Music was used very well. Technology was very good. Acting was very good. All characters were perfectly done. ఆ తర్వాత నాకు తెలిసింది వాళ్ళు ఈ క్యారెక్టర్స్ వాళ్ళంతా మ్యాచ్ చేసి దే హ్యావ్ డన్ సమ్ క్రియేటివ్ థింకింగ్ ఆన్ ఇట్. యా. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఫిల్మ్స్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ సోషల్ మెసేజ్ చేయాలి అంటే ఒక సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇది అవుతుంది కదా వాళ్ళకి. దాన్ని మీరు బిలీవ్ చేస్తారు అట్లీస్ట్? ఐ డోంట్ బిలీవ్ ఇట్ బికాస్ అప్పుడు మీరు అలా అంటే ఇప్పుడు వచ్చే పిక్చర్స్, ఆల్ పిక్చర్స్, హిట్ పిక్చర్స్ చూస్తే ద హీరో ఇస్ అ యాంటీ హీరో. హీస్ నాట్ ఎ హీరో. Can you ask Mr. N.T. Ramarao garu or Nageshwara garu to do an anti-subject? They never did. But today's society is accepting it. So I think you have to look at it. Picture ni oka picture ka chudali. Ante. Entertainment. That's it. పాలిటిక్స్ I forget. కి దానికి ఇది Oh no. Politics, anything we can say. No, we can. అప్పుడప్పుడు దాన్ని we can, అప్పుడు మా మైండ్లో ఏం పడుతుందో, ఓ నో ఇది చెప్పడం. ఎస్. ఐ డోంట్ లైక్ టు గెట్. అంటే మీరు 35% మంది మీకు ఓట్ చేశారు కదా మేము, బట్ అంటే మళ్ళీ తర్వాత ఎందుకు మీరు పాలిటిక్స్ అంటే అసలు ఐ థింక్ ఐ లైక్డ్ మై వర్క్ అండ్ ఆ పాలిటిక్స్లో అన్ని ఎవ్రీ పాయింట్ ఇంకెవరు దే pulled me into it. They're saying, no, నీకు చాలా విమెన్ అది ఉంది ఇది ఉంది. బట్ ఐ థింక్ పాలిటిక్స్, ఐ రెస్పెక్ట్ పాలిటిక్స్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ పాలిటిషియన్. మీరు 100% ఇవ్వాలి. ఆ 100% నా వల్ల ఇవ్వకపోతే దెన్ ఐఎమ్ డూయింగ్ ఇన్జస్టిస్ టు దట్. సో నా కెరియర్ వచ్చి నేను అలాగే చూసుకుంటాను. నేను 100% ఇవ్వాలి. ఆ 100% ఇస్తేనే దిస్ కెరియర్ విల్ బీ ట్రూ టు మీ. Then otherwise I will just be riding two boats at the same time. అయితే ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు విజయ్ గారు కూడా ఆల్రెడీ మీ మూవీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసరికి విజయ్, త్రిష ఇవన్నీ జరుగుతున్నాయి కదా మేడం. ఇవన్నీ చూస్తుంటే యాజ్ అ సినీ ఇండస్ట్రీ పర్సన్ కింద మీకు ఏమనిపిస్తుంది? అంటే పాలిటిక్స్ అది కలపకూడదు, రెండు డిఫరెంట్, బట్ కలిపేస్తున్నారు. ఇప్పుడు లైఫ్స్ కూడా వచ్చేస్తున్నాయి, పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది మీకు? నాకు ఫిల్టర్ లేదు బాబు. నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఫిల్టర్ లేకుండా వచ్చేస్తుంది. సో విల్ స్కిప్ ఇట్. ఐ ఓన్లీ లెట్ మీ జస్ట్ గివ్ దిస్ ఒపీనియన్. లైక్ ఐ సెడ్, పాలిటిక్స్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ అ పీపుల్స్ పర్సన్. మిస్టర్ ఎంజి రామచంద్రన్ ఆర్ ఎన్టీ రామారావు గారు ఆర్ టూ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ఫ్రమ్ ఫిల్మ్స్. దెన్ జయలలిత గారు ఫ్రమ్ ఫిల్మ్స్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. At that point,
who are very successful. It was a different era, a different time. And people were different, thinking was different, Yes. social responsibilities were different, social awareness is different. ఎస్ So it was very different. Now in 2026, social media has taken a huge voice. ఎస్ It can be wrong voice, bad voice. అది ఫిల్టర్ చేసి ఏది రైట్ రాంగ్ చెప్పడానికి అదే చాలా టైం పడుతుంది. At this point, when actors are in politics, there's a lot of challenges. But first, you need to be a people's person. అది ఉంటేనే you can be successful in politics. I'm not interested in anybody's personal life. That is their own business. Yes. But you have to be a people's person. పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు అనిపించిందా మీకు అది Even when పీపుల్స్ లీడర్ Chiranjeevi Garu did it, Yeah. I told him what I felt. యా And yes, బట్ చిరంజీవి గారు దాంట్లో సక్సెస్ అవ్వలేకపోయారు కానీ బట్ పవన్ కళ్యాణ్ హీ డిడ్ ఇట్ కదా ఈ రోజు Yeah. చూపించారు కదా it's good, very good. I'm very proud of all of them. ఎస్ అయితే ఒక As ఇంట్లో కూర్చుని బాబు నేను ఇది బాగా చేయవచ్చు బాబు, ఇది ఏంటి, ఏం పాలిటిక్స్ ఇది అని ఒకరోజు ఏదో అసెంబ్లీలో చూశాను మాట్లాడడం. నేను ఐ వాజ్ జస్ట్ ఫ్లిక్కింగ్, ఐ వాజ్ వాచింగ్ చిరంజీవి గారు ఏదో మాట్లాడేటప్పుడు ఎవరో బాబు ఏంటి పిక్చర్ అనుకున్నావా అలా మాటలు వచ్చాయి. అప్పుడు నైట్ నేను ఫోన్ చేసి చెప్పాను, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ సంబడి టు సిట్ దేర్ అండ్ Yes. టెల్ సంథింగ్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గో దేర్ అండ్ డూ సంథింగ్. ఎస్ అండ్ ఐ అప్రిషియేట్ ఎవ్రీబడి ఆ ఇనిషియేటివ్ తీసుకుని అలా వెళ్ళి టు స్టాండ్ విత్ పీపుల్ ఫార్ ద పీపుల్. ఎస్ ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. హీస్ అ కింగ్ ఇన్ హిస్ ఇండస్ట్రీ, ఎస్ బట్ హీ డిడ్ ఇట్. సో Yes. ఐ అప్రిషియేట్ దట్. యా అయితే మీకును చిరంజీవి గారి ఇంట్లో దోశలకి చాలా దగ్గర కనెక్షన్ ఉంది కదా, ఇప్పుడు చేస్తున్న నిహారికాయే కదా, మరి ఏ రోజన్నా తెచ్చిపెట్టి దోశ తనకి ఏం తెలీదు. చిరంజీవి గారు ఇంట్లో ఆయన పెట్టే దోశ ఎంత బాగుంటుంది నాకు తెలుసు, బికాస్ సురేఖ గారిని మీరు సైడ్కి వెళ్ళండి, మీరు చట్నీ మాత్రం ఇవ్వండి, ఆయన దోశ పెడతారంట. అంటారు. మరి సంక్రాంతికి మీరు రావాలి, అప్పుడు ఇక్కడ ట్రావెల్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే కావాలండి అక్కడ మాకు సంక్రాంతి మాకు కూడా అక్కడ ఉంది కదా. ఉంటుంది బట్ సంక్రాంతి అప్పుడు మాత్రం మెగాస్టార్ గారి దోశలు బాగా ట్రెండ్. నెక్స్ట్ టైం వస్తాను, నెక్స్ట్ సంక్రాంతికి ట్రై చేస్తాను. తప్పకుండా వస్తాను. అయితే మీ నేషనల్ అవార్డు వచ్చింది, మీరు అందుకుని అవార్డు అంటూ లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి, అంటే ద గ్రేటెస్ట్ అంటే నేషనల్ అవార్డు చెప్తాం, అదే అందుకున్నారు మీరు. సో అలాంటి ఒక నటిగా ఇప్పుడు రావాలనుకుంటున్న వాళ్ళకి లేకపోతే ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి హీరోయిన్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏముందా, లేకపోతే మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకుంటుంది ఏమైనా ఉందా? జస్ట్ బీ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ వర్క్. ఇది అవార్డు వచ్చి మనుషులు ఇచ్చేది, బట్ గాడ్ హెస్ గివెన్ అస్ ద లవ్ ఆఫ్ సో మెనీ పీపుల్. టుడే తాయి కెలవి చూసేటప్పుడు ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ద పీపుల్, అది రియాక్షన్ చూసేటప్పుడు ఆ ప్రేమ, దట్ జెన్యున్ ఎంపవర్మెంట్ ఒక్కొక్క అమ్మాయికి రావడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఐ థింక్ మళ్ళీ తెలుగులో మళ్ళీ చిట్టి, వెన్ ఐ డిడ్ చిట్టి, ఐ నో సో మెనీ విమెన్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అయ్యారు అండ్ ఆల్ దాట్. యా, మళ్ళీ ఎప్పుడు మేము తెలుగులో రాధిక గారిని మళ్ళీ ఒకసారి సిల్వర్ స్క్రీన్ మీద నేను చాలా పిక్చర్స్ చేస్తున్నారు, బట్ కాకపోతే అంటే మాకు రాజా ది గ్రేట్ అలా ఒక అలాంటి స్క్రిప్ట్స్ రాయాలి. నేను అప్పుడప్పుడు రాణిలతో చెప్తాను, బాబు ఏదైనా మంచి, బట్ అన్లెస్ ఇట్స్ ఎ ఇంపార్టెంట్ రోల్ నన్ను వచ్చి ఎవరు పిలవరండి. దే విల్ థింక్ అన్లెస్ రాధిక కెన్ డూ ఇట్ దే విల్ కాల్. ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. అక్కడ సినిమాల్లో చూసాము, ఇక్కడ బుల్లితెర మీద కూడా ఎక్కడ చూసినా కూడా రాధిక గారు ఉన్నారంటే మాకు ఒక భరోసా, దాంట్లో కంటెంట్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం అని చెప్పేసి. సో అదే మీరు ఆటతో కంటిన్యూ చేస్తున్నారు. యాజ్ ఏ జడ్జ్ కింద కూడా అంటే రాధిక గారిలో ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్, ఇంత కైండ్ ఆఫ్ ఒక కామిక్ టైమింగ్ అవన్నీ కూడా చూడగలుగుతున్నాం. వీ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, బట్ వీఆర్ రియల్లీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలాగ మమ్మల్ని పలకరిస్తూ ఉండాలి, తెలుగు వాళ్ళని ఎస్ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఎస్ ఐ వాంట్ తెలుగు సినిమాస్. ఇప్పుడు ఉన్న న్యూ ఏజ్ డైరెక్టర్స్తో ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్, డాన్సింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ రియలీ వాంట్, ఐ హ్యావ్ టు డూ వన్ ఫిల్మ్ విత్ హిమ్. ఐ విల్ డూ ఇట్. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. సార్ నెక్స్ట్ టైం అదే సినిమా ఇంటర్వ్యూతో కలుద్దాం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన పక్కన కూర్చొని. ఆయన పక్కనే కూర్చొని. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్.